నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ మీటింగ్లో సిఆర్డీఏ బిల్లు ఆమోదించారు అండ్ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారు. దాంతో పాటుగా కొత్త సచివాలయం, కొత్త హైకోర్టు భవనాలు కూడా నిర్మించాలని చెప్పేసి వాటికి నిధులను కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2016 అనుకుంటా ఆంధ్రప్రదేశ్కి తాత్కాలిక సచివాలయం ఇవన్నీ కట్టడం జరిగింది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకుంటేనే కనీసం 30 సంవత్సరాల లైఫ్ ఉండేలా చూసుకుంటాడు. అలాంటిది మన గవర్నమెంట్ కట్టిన భవనాలు కానీ 8 సంవత్సరాల లైఫ్ అయినా అంతకుమించి పని చేయవా? లేకపోతే తాత్కాలిక భవనం అంటే అదేమైనా మట్టితో కట్టారా? సిమెంట్తో కట్టారు. మరి ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేయటం మీకు ఏం బాధ అనిపించట్లేదా?